అయితే ఈయన 2001లో పుట్టిండు అన్న. 2012 వరకు ఈయనకు అసలు పనులే లేవన్న. అంతవరకు అన్ని సంవత్సరం 2012 వరకు ఈయనకు అసలు పనులే లేవన్న. అంతవరకు పెద్ద సమస్య వచ్చి పడిందే. 2012 వరకు 12 వరకు అసలు పనులు రాలేదు. అయితే నేను విశ్వాసం బాగా ఉండి అమ్మమ్మతో నువ్వు చర్చికి వెళ్ళు అనేసి 3 వారాలు పంపించినాను. అంత ఆ తర్వాత ఏమైంది సార్? ఫస్ట్ నేను రాలేదు. అప్పుడు 2 వారాలు వచ్చిన తర్వాత అన్న 3వ వారానికి ఇలా పనులు వచ్చి ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తీసేయి. 14 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. విశాఖపట్నం చెరసాలలో 5 సంవత్సరాలు జైలు అనుభవించాను. ఆడికి అలాగే అవ్వలేరా? జూనియర్ ఎన్టీఆర్ తెలుసా మీకు? సినిమా యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుసా తెలీదా? ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ తెలుసా తెలీదా? తెలుసా చేతులు తెలిసి అదే 2002లో స్టూడెంట్ నంబర్ 1 సినిమా వచ్చింది. విన్నారు పేరు? ఆ స్టోరీ ఎవరిదనుకున్నారు? నాదే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా స్టోరీ నా సినిమా తీశారు. ఆయన కూడా సెంట్రల్ జైల్లో చదువుకొని ఆయన లాయర్ అవుతాడు. నేను సెంట్రల్ జైల్లో చదువుకొని డిగ్రీని దేవుడు నన్ను పాస్టర్ గా మార్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. బిర్లా మందిర్ కంటే సంఘమే గొప్పది. ఇది పట్టుకోండి. సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుని గుండెల మీద ఆనుకునేవాడు. మీ దేవుడు అనబడేవాడి గుండెల మీద ఆడుకోకపోతే ఆ గిలక్కాయలు తాడుకోండి. మాకేంటిరా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది గిలక్కాయలు తాడుకోండి. మాకేంటి? మా బిర్లా మందిర్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? హిందూ ఆచారాలను కాపీ కొట్టకుండా వీళ్ళకి పొద్దు గడవదు. హిందూ పూజా విధానాలను కాపీ కొట్టకుండా వీళ్ళకి అసలు దేవుడిని ఎలా ఆరాధించాలో కూడా తెలియదు. మత ప్రచారంలో భాగంగా మా దేవుళ్ళ గురించి, మా దేవాలయాల గురించి తక్కువ చేసి మాట్లాడితే మీ పీసు కంటే నా గోచి గొప్పది అంట. మీ శవం కంటే శ్మశానంలో దొరికే బూడిద గొప్పది అంట. మీ సంఘ కాపరి కంటే శ్మశాన కాపరి 100 రెట్లు గొప్ప. ఏం జరిగింది దేవసేన? నా పెళ్ళైన నెలకే నా భర్త నన్ను వదిలేశాడు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఒంటరిగా ఉన్న నా జీవితానికి ఏం చేయాలో పాస్టర్ గారి ప్రార్థన వల్ల భర్త లేకుండానే నేను గర్భవతినయ్యాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మా ఇంటికి వెనకమాల ఉన్న చర్చ్ ఇది. చర్చ్ లో విపరీతమైన సమస్య పెడుతున్నారు. మేము చర్చ్ దగ్గరికి వెళ్ళి, చర్చ్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి చాలా సార్లు బతిలాడాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఏమంటే మాకు సౌండ్ వల్ల ఇబ్బంది ఉంది, తగ్గించండి అని పాస్టర్ గారిని అందరినీ బతిలాడాం. వాళ్ళు వినట్లేదు. ఆ సౌండ్ కి సౌండే సమాధానం అని చెప్పి మేము ఈ రోజు కూడా సౌండ్ పెట్టామండి. అంటే చూడండి. ఆపుకోలేకపోతున్నాను రా. ఈయన చాలా పొట్టివాడంట, కూర్చోవాడంట, పొట్టిగా ఉన్నవాడంట. ఎంత హైట్ ఉండేవాడు మీ అమ్మ ప్రేయర్? వాళ్ళ అమ్మ ప్రేయర్ చేయడానికి ముందు ఇంత హైట్ ఉన్నాడంట. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. కానీ ఇక్కడికి వాళ్ళ అమ్మగారు ఒక రోజు వచ్చి ఎవరెవరు హైట్ పెరగాలనుకుంటే ఈవిడ కాదు, తన కొడుకు కోసం లేచి నిలబడిందంట. అంటే ఇక్కడ ఉంది నేను ప్రేయర్ చేసిన హ్యాంకి తీసుకెళ్తే ఇంత హైట్ ఎదగాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు మీరంతా? ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం 10,000 ఖర్చు అవుద్ది. నువ్వు ఉన్నావు ఎందుకు? నా సొక్కలాగా నా నెక్కర్లాగా అంటావు.
తండ్రి నిన్నే చూడాలని ప్రియుడానితో ఉండాలని. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. తండ్రి నిన్నే చూడాలని ప్రియుడానితో ఉండాలని. ఎవతురా అదే తండ్రి నిన్నే అంటుందే మళ్ళా ప్రియుడాని అంటుందే. ఏడ దొరికింది సంతరా ఇదే. ఈ శరీరములో పోవా చెప్పు. కట్ ఏమే ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఏం చేస్తావు? ఆహా నువ్వు సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. ఏం చేస్తావు? మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఏం చేస్తావు? వెళ్ళవా వెళ్ళవా? అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నావు ఇక్కడ. వెళ్ళవా? అగ్నితో నిన్ను కాలుస్తా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? పరిశుద్ధాత్మ అగ్ని. గురుగారు ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే దొరికిపోతాను అనుకున్నావా? శృతిలో కలిపేయనరా. గట్టిగా చెప్పలు కూడా. బైబిల్ దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు? యెహోవా. థ్యాంక్ యూ నాన్న. నీ పేరు కూడా అదే? ప్రామిస్. మరి యేసు ఎవరు? దేవుని కుమారుడు కదా. సో మొత్తానికి ఇద్దరు ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధ ఒకడే దేవుడు. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతూ ఉండేవి. అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. వా నా తల్లే. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విశ్వాసం అనుకుంది, సనాటింగ్ కానీ వాడింది, ప్రార్థన చేయించుకోగానే అప్పటి నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. గుడ్డేం కాదు. మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు సెస్సులు నంబర్ 1 కాపు యేసుక్రీస్తు వారు. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటాడు కదా, నేను నాటిన ద్రాక్ష తోటను దేవారాత్రులు కాపాడుచున్నాను, కాపు కాయిచున్నాను. కాపుల రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మేము కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మదా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మేము మాదిగోళ్ళం అండి, యేసు ప్రభు మా దేవుడు కాదంటావా? దండోర చేసిందే బైబిల్. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్ల, చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని అలా గట్టిగా తుడుస్తున్నా. ఓకే. తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమనంటే, బ్లెస్సీ నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. ఇంకా నయం, బ్లెస్సీ నువ్వు పక్క జరగమ్మా, నేను ఊడుస్తా అనలేదు. బయలుదేరావు ఎక్కడికి? ఇగో దేవుడి మాటలు చదువుకున్నావా? ఎందుకు? చదువుకో, దేవుడి మాటలు మంచి మాటలు. ఓకే. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన మాటలవి. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నేనే. ఇంకోసారి యేసుక్రీస్తు నేనే.
యేసుప్రభే నిజమైన దేవుడు. దీంట్లో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మీ కర్మ, మీరు చావుకి ఎదురెళ్తున్నారు. యేసుప్రభు గారు చదువుకోమన్నారు, నీతులు దెంగమలేదు. అంత ఒకసారి కాకుండా ఈ మాత్రం దానికి మతం మారడం ఎందుకు? ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఒక ముసలమ్మకి చెవులు వినపడమంట. ఆమెను తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిధాన్స్ ఉన్నాయి. నేను డిష్ అన్నాడు అంతే, ముసలం పడిపోయింది. ఆ రోజు ఏం జరిగింది స్వామి? మేము పడిపోయింది అనుకున్నాం. ఎలా జరిగింది? సౌండ్ కి చచ్చిపోయింది. సౌండ్ కే చచ్చిపోతారా? అప్పుడు ఆమె స్పీకర్ పక్కన కూర్చుంది. ఆ ముసలమ్మ చచ్చిపోగానే ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? ఎక్కడో చూసినట్టుందండి. సరసకురారా అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.